వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బుధవారం రోజు అష్టమి తిథి కాబట్టి కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చెయ్యండి చాలు. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి అద్భుతాలు జరుగుతాయని మన పండితులు కూడా చెప్తున్నారు. మరి బుధవారం రోజు అష్టమి తిథి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. కాలభైరవుని ప్రతిరూపమే శునకం. శునకం అనగా కుక్క అన్నమాట. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయడంలో మనుషుల కంటే జంతువులు ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్న కుక్క కాలుతో కుడివైపున గోక్కుంటే త్వరలోనే మనకి శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం జరుగుతుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తుంది అంటే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారి అవకాశం ఉందన్నమాట. కుక్క అరిచినట్టు కల్లోకి వచ్చినా, లేదంటే మొరిగినట్టు వచ్చినా అతి త్వరలో మీకున్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారంను నోట్లో పెట్టుకుని ఉన్న కుక్క మీకు ఎదురిస్తే అనుకున్న పనిలో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం పట్టుకుని ఎదురు వస్తే ప్రాణాపాయ స్థితి ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఇంకా మనం పని మీద బయటికి వెళ్ళినప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోరభయం ఉంటుందని సంకేతం అన్నమాట. మన వాకిల ముందు ముగ్గు పెట్టి ఉన్నప్పుడు వాకిల ముందు కుక్క నిలబడి ఉంటే పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుందని, వారి జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడితే కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారికి లేదా ఆ వీధిలో ఉన్న వారికి ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం. అలాగే కుక్క ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తుంది. మీ ఇంటి ముందు కూడా కుక్క ఇలా పదే పదే అరుస్తూ ఉంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించండి. దానికి తగినట్లుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించండి. అప్పుడు మీ ఇంటి ముందుకి రానే రాదు. అప్పటి వరకు అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు కుక్క నీటిలో తడిచి ఎదురై వచ్చినట్లయితే దాన్ని దాటుకుని వెళ్ళొద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దానికి తగ్గట్టుగా మన జీవిత విధానాన్ని మార్పు తెచ్చుకుంటాము. అప్పుడు ఇలాంటి నమ్మకాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ రోజుల్లో చాలామంది కూడా ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటున్నారు. వీధిలో కూడా కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి. ఇలా మనకి రోజు కూడా ఏదో ఒక విధంగా కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే మనకి బుధవారం రోజు అష్టమి తిథి రోజు కుక్క కనిపిస్తే చాలా మంచిది. అయితే బుధవారం అష్టమి తిథి రోజు కుక్క కనిపిస్తే ఒక మంచి పరిహారం చేసినట్లయితే ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తున్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదండి. బుధవారం రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎప్పుడైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను చక్కగా దగ్గరికి పిలవండి. కుదిరితే కుక్క తల మీద చెయ్యి వేసి నిమరండి. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి మీ ఇంట్లో వైట్ రైస్ ఉంటుంది కదా, మీరు వండుకునే రైసు ఆ అన్నాన్ని పక్కకు తీసుకొని మీరు వండుకున్న కూరను కలపండి. ఆ తర్వాత అన్నాన్ని 3 ముద్దలుగా చుట్టండి. ఆ 3 ముద్దల మీద 1 స్పూన్ నూనె తీసుకుని దానిపైన పోయండి. ఆ తర్వాత ఆ 3 ముద్దలను చేతిలో పట్టుకుని
మీ ఇంటి డోర్ బయటకు వచ్చి మీ ఇంటి సింహద్వారానికి దిష్టి తీయండి. 7 సార్లు శ్రవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి. అలా దిష్టి తీసిన తర్వాత ఆ అన్నం ముద్దను తీసుకుని కుక్కకు పెట్టేయండి. అంతే. అన్నం తినే వరకు అక్కడే నిలబడండి. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చేయండి. ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా పోతాయన్నమాట. అసలు ఇదంతా కూడా చేయలేని వారు జస్ట్ అన్నంలో కూర కలిపేసి కొంచెం అన్నం కలిపి పెట్టినా చాలు. లేదు అనుకుంటే అన్నంలో కాస్త పెరుగు కలిపి అందులో ఉప్పు వేయకూడదనమాట. అన్నంలో కాస్త పెరుగు తీసి కాస్త అన్నాన్ని కుక్కకి పెడితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే కలుగుతుందనమాట. ఎందుకంటే అష్టమి తిథి వచ్చిన రోజు కుక్క కానీ కనిపిస్తే ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీకుండేటటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని సిద్ధిస్తుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుక్క కనిపిస్తే మాత్రం అస్సలు ఈ పరిహారాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే కుక్కకి నోరు లేని మూగజీవాలకి కాస్త అన్నం పెట్టడం వల్ల మనకి చాలా పుణ్యఫలం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి మీ ఇంట్లో కుక్కలు ఉన్నా, లేదంటే వీధిలో కుక్కలు కనిపించినా సరే, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల్లోపు ఎప్పుడైనా సరే మీరు వండుకున్న అన్నంలో మొదటగా కాస్త తీసేసి ఆ అన్నంలో కాస్త పెరుగును వేసి కలిపేసి మీ ఇంటి సింహద్వారం దగ్గర దిష్టి తీసిన తర్వాత మీరు కుక్కకు ఆ అన్నం పెట్టినట్లయితే మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని లభించి అద్భుతమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయన్నమాట. కాబట్టి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. అస్సలు ఈ పరిహారం ఈ రోజు వదులుకోవద్దు. ఎందుకంటే అష్టమి తిథి అంటే కాలభైరవునికి చాలా ఇష్టం. కాలభైరవుడు అంటే కుక్క కాబట్టి మనం ఈరోజు ఈ కుక్కకి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా పోతుంది. అమ్మవారి అనుగ్రహం అనేది మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మీ ఇంట్లో పెరుగన్నం పెట్టకపోయినా పర్వాలేదు. మీ ఇంట్లో కూర ఏ కూర ఉన్నా సరే ఆ కూర కలిపి కుక్కకు పెట్టినా సరే పర్వాలేదు. ఈ రెండిట్లో ఏ పరిహారం చేసినా మన ఇంటి సింహద్వారం దగ్గర దిష్టి తీసి కుక్కకు మాత్రం పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలా చేస్తే మీ ఇంటికి ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.